వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. లోక కళ్యాణం కోసం హైదరాబాద్లోని వసంత సిటీ విల్లాస్లో పలబట్ల పాండురంగం వెంకట్రమణి దంపతుల కుమారులు శివకుమార్, సతీష్ కుమార్, ఆనంద్ కుమార్ల ఆధ్వర్యంలో తొడపునూరి సింధూజ, తేజ, పలబట్ల సుమంత్ వైష్ణవీల చేతుల మీదుగా శ్రీ 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 పద్మావతి గోదా సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి దేవాలయం ప్రధాన అర్చకులు శ్రవణ్ కుమార్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో 108 జంటలు పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ సిరికొండ మధుసూదనాచారి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, ఆర్యవైశ్య ప్రముఖులు అమరవాది లక్ష్మీనారాయణ, అక్కినపల్లి రాజకుమార్, ఎల్వి కుమార్, చకిలం రమణయ్య, మల్లిపెద్ది శంకర్ గుప్తా, మాడూరి వాసు గుప్తా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ వేడుకల్లో 1000కి పైగా భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలని అన్నారు. స్వామివారి కళ్యాణం నిర్వహించిన పలబట్ల కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, వారి వ్యాపారం క్షణక్షణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం పలబట్ల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ స్వామి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. ఆ భగవంతుడు ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద భజనారాయణ గోవింద భజనారాయణ గోవింద భజనారాయణ గోవింద భజనారాయణ గోవింద హరినారాయణ భజ
పెరిమాళే వచ్చేనే తిరుపావట తీయనైన పదమట తిరుపావట తీయనైన పదమట పదము పదము దండగుచ్చి కృష్ణ కలము చేర్చగా పదము పదము దండగుచ్చి కృష్ణ కలము చేర్చగా మూడు పదులట విపాశురములట మూడు పదులట విపాశురములట మార్గళి వ్రతము అను మార్గం ఒకటి చూపెగా అవుతున్నాం. ఓ జానయో మీకు ఇచ్చిన జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం తరపున ఇవాళ మన భాగ్యనగరంలో హఫీజ్పేట ప్రాంతంలో వసంత సిటీ విల్లాస్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీమాన్ పాదభట్ల పాండురంగము మరియు వారి కుమారులైనటువంటి శ్రీమాన్ సతీష్ కుమార్ గారు, శివకుమార్ గారు, ఆనంద్ కుమార్ గారి యొక్క దంపతులతో సామాన్యంగా ఎక్కడైనా సరే స్వామివారి కళ్యాణ మహోత్సవం మనం వైవిధ్యభరితంగా గృహంలో చేసుకుంటాము. కానీ వీరు చక్కగా 6 బయట పందిరి వేసి 108 జంటలతోటి వైభవోపేతంగా అక్కడ రమణీయంగా మనకు ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహించారు. స్వర్ణగిరి దేవస్థానం తరపున వైవిధ్యభరితంగా ప్రాతకాలంలోనే స్వామివారికి అష్టోత్తర నామ అర్చనలు, అదేవిధంగా ఊరేగింపు, అదేవిధంగా కళ్యాణ మహోత్సవం, మాలా మార్పిడి ఉత్సవం, అన్ని రకాల కార్యక్రమాలని వైవిధ్యభరితంగా మనము సంపూర్ణం చేసుకున్నాము. సుమారుగా 1000 మంది జనము ఇక్కడికి విచ్చేసి ఆ శ్రీనివాసుని దివ్య దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా ఎన్నో కళ్యాణాలు వారి చేతుల మీద గుండా వారు నిర్వహించాలని కోరుకుంటున్నాము. మనందరికీ తెలుసు, ఆధ్యాత్మిక చింతనలో పాదభట్ల పాండురంగం గారు ముందడుగు వేసి వారి కుమారులను కూడా అదే బాటలో నడిపిస్తూ ఉన్నారు. మనకు సిటీలో విశిష్ట గోల్డ్ డైమండ్స్ యొక్క వ్యాపార సంస్థ నిర్మాణులుగా ఉండి మరో వ్యాపార సంస్థను కూడా ప్రారంభం చేస్తున్నారు. అంత విశిష్టమైనటువంటి వారికి ఆ స్వర్ణగిరి వెంకటనాథుడి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని చక్కగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. ఆనందం ఇంట్లో ఆనందం అనేది వెంకటేశ్వర స్వామి రూపంలో ఈరోజు ఇక్కడ కళ్యాణ వైభవంగా జరిగింది. ఆనందం ఇంట్లో ఎప్పటికీ ఆనందం ఉండాలనే కోరికతో ఆనందానికి అన్ని బెస్ట్ విషెస్ చెప్పాలని. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన స్వర్ణగిరి టెంపుల్ ముందుగా స్థాపితం చేసిన మానపల్లి ఫ్యామిలీ వారికి మా ధన్యవాదాలు. వారు కూడా గోల్డ్ షాప్ ఉంది మాలాగానే సేమ్. వాళ్ళు ఇంత మంచి స్వర్ణగిరి టెంపుల్ని అయ్యగారు చెప్పినట్టుగా సాక్షాత్తు మనము 7 కొండల వాడే మనం స్వర్ణగిరిలో ఉన్నట్టు అంత ఫీలింగ్ ఉంటుంది. 16 అడుగుల మూల విరాట్ కూడా మేము మొన్న చూస్తే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అయ్యగారు అక్కడ అక్కడ మన తిరుపతిలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారని మేము విని కళ్యాణం, అయ్యగారు కళ్యాణం అంటే అందరూ ఇంట్లో చేసుకుంటారు కదా అయ్యగారు, మాకేమో లోక కళ్యాణం గురించి అని 108 జంటలతో చేయాలని ఉంది అయ్యగారు. అంటే అయ్యో అది మహాభాగ్యము, అది ఎవరికి కలగదని అయ్యగారు మన శ్రవణ్ కుమార్ గారు అయ్యగారి వారి వాక్యతో మేమందరం కూడా ఇక్కడ వసంత సిటీ, మా నాన్నగారు పొలపట్ల పాండురంగం, వెంకటమణి, మా అన్నగారులు శివకుమార్, సతీష్, మేమందరం కలిపి ఇంత మంచిగా ఈ కళ్యాణాన్ని నిర్వహించి 108 జంటలకు ఆశీర్వచనాలు ఇప్పించి వీరికి నెక్స్ట్ ఇయర్ వరకలా అయ్యగారు అన్నట్టు మా విశిష్ట తరఫున మేము ఎన్నో కళ్యాణాలు చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆ శక్తిని మాకు ఇవ్వాలని, మాకు ఇంత మంచి కళ్యాణం చేసి మా యొక్క మీ అండదండలు, వెంకటేశ్వర స్వామి అండదండలు, మీ అండదండలు, మీ ఆశీర్వచనాలు మాకు ఎల్లకాలం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. మాకు ఇంత మంచి కళ్యాణం చేసిన శ్రవణ్ కుమార్ అయ్యగారికి మరోసారి మా విశిష్ట జ్యువెలర్స్ తరఫున ధన్యవాదాలు. మీకు ఎప్పుడైనా సరే మీ ఎంబడి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రవణ్ కుమార్ అయ్యగారి టీం మొత్తం చెప్తున్నా, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా విశిష్ట జ్యువెలర్స్ మీ ఎంబడి ఉంటుంది. మీ ఆశీర్వచనాలు మా విశిష్టకు ఉండాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. నేను యాదగిరిగుట్ట రిటైర్డ్ ప్రధాన అర్చకులను. ఇటువంటి కార్యక్రమాలు విశిష్ట వారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్వర్ణగిరి దేవస్థానం నుంచి స్వామివారు వేంచేసి ప్రధాన అర్చకుల స్థానాచార్యుల గారి ఆధ్వర్యంలో వైభవంగా కార్యక్రమం నిర్వహించినందుకు
వారికి వారి కుటుంబాలందరికీ కూడా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మంగళాశాసనాలు ఎప్పటికీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. శుక్రవారం ఈ వాతావరణంలో వసంత విహార్, బంజారా హిల్స్, కొండాపూర్ సైట్లో మన విశిష్ట జ్యువెలర్స్ అధినేత పలపట్ల ఆనంద్ గారు, వారి శ్రీమతి, వారి కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు వీరందరూ కలిసి వాళ్ళ కుటుంబం వారందరితోని అమ్మానాన్నలతో కలిసి వేదిక పైన కూర్చొని చక్కగా వెంకటేశ్వర స్వామి అలివేల మంగా సమేత గోదా సమేత అమ్మవార్ల కళ్యాణ కార్యక్రమాన్ని జరిపించినందులకు వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్య సకల సంపత్తులతో సహా వారు చేసే ప్రతి కార్యంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని శ్రీ సాయి తులసి భవన్ షిరిడి సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం తరఫున చైర్మన్గా నేను, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా వారికి అభినందిస్తూ ఆశీస్సులు భగవంతుడి తెలియజేస్తూ శుభం 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 అని తెలియజేస్తూ క్షణాభివృద్ధిగా ఎదుగుతూ సమాజంలో మీరు చేస్తున్న సేవలను కూడా భగవంతుడు ఆశీర్వదిస్తూ మీ కుటుంబంలో మీ అమ్మానాన్నల యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు మీకు మా అందరి కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఈరోజు ఏదైతే మా చెల్లెలు బావగారి విల్లాలో వసంత సిటీ ఇందులో ఈ ప్రాంగణంలో అత్యంత వైభవంగా మరి శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆ శ్రీనివాసుడి కళ్యాణం తిలకించడానికి ఈరోజు ఎంతోమంది మా మిత్రులందరూ కూడా రావడం చాలా సంతోషం. పెద్దలు చక్రం రమణయ్య గారు విచ్చేశారు, మా మురళి అని వచ్చారు, నేను చక్రణ గారు, మా చింగిరికొండ నరసింహ గారు, ఇలా ఎంతోమంది అందరి పెద్దలందరూ విచ్చేసి చక్కగా స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. నిజంగా స్వర్ణగిరి దేవాలయం నుంచి ఇక్కడికి ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకొని స్వర్ణగిరి ప్రధాన అర్చకులే ఇక్కడికి రావడం విశేషం. ఈరోజు మరి శ్రవణ్ కుమార్ గారి ఆ అర్చక స్వామివారి ఆధ్వర్యంలో స్వర్ణగిరిలోని మరి సాక్షాత్తు వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు, మన తెలంగాణ వెంకటేశ్వరుడుగా మనం ఇక్కడ కొలుస్తూ ఉన్నాం. అలాంటి భగవంతుడి మరి ఈరోజు ఇక్కడ మా గృహానికి, మా చెల్లెల గృహానికి స్వయంగా విచ్చేసినట్టుగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. నిజంగా ఈరోజు ఎంతోమంది అందరూ కూడా చక్కగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. అందరికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలగజేసి అందరినీ చల్లంగా చూడాలని చెప్పని కోరుకుంటూ ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఫ్యామిలీకి మా అమ్మాయిని ఇవ్వడము మేము గొప్పగా భావిస్తున్నాము. వాళ్ళ కార్యక్రమాలు చూస్తుంటే మేము ఇంత పెద్ద కార్యక్రమాలు చేసినామని మాకే అనిపిస్తుంది. దైవ కార్యక్రమం తర్వాత అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారు, వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వారికి భగవంతుడు అన్ని విధాల అష్ట ఐశ్వర్యాలను కలుగజేయాలని భగవంతుడు ప్రార్థిస్తూ